60 టికెట్స్ కొంటారు రోజు, కానీ ఎవరు ట్రైన్ ఎక్కరు. వై? హాయ్ గాయ్స్, తెలంగాణలో ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉంది భయ్య. దాని పేరు నర్సంపేట, వరంగల్ డిస్ట్రిక్ట్. నర్సంపేట కాన్స్టిట్యుయెన్సీకి మొత్తం కలిపి ఒకటే రైల్వే స్టేషన్ ఉంది భయ్య, దాని పేరు నెక్కొండ. ఆ ఏరియా జనాలకి ఆ రైల్వే స్టేషనే దిక్కు. కానీ పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళే ట్రైన్స్ లైక్ తిరుపతి, షిర్డీ, ఢిల్లీ అండ్ హైదరాబాద్ అక్కడ ఆగవు. దానివల్ల అక్కడ ఉన్న జనాలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. పద్మావతి ఎక్స్ప్రెస్ రిటర్న్ జర్నీ హాల్ట్ కూడా నెక్కొండ స్టేషన్కి ఆపేశారు భయ్య, రెవెన్యూ లేకపోవడం వల్ల. బట్ రీసెంట్గా ఒక హాల్ట్ ఇచ్చారు భయ్య గుంటూరుకు వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కి, అది కూడా టెంపరీ బేసిస్ మీద. దానికి కూడా ఒక కండిషన్ పెట్టారు. అదేంటంటే ఒక 3 months వరకు రెవెన్యూ జనరేట్ అయితేనే ఆ హాల్ట్ ఉంటుంది, లేకపోతే దాన్ని కూడా తీసేస్తా అని చెప్పారు రైల్వే డిపార్ట్మెంట్. సో నెక్కొండ విలేజర్స్ ఏం చేశారు అంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు భయ్య. దాని పేరు నెక్కొండ టౌన్ రైల్వే టికెట్స్ ఫోరం. 400 పీపుల్ జాయిన్ అయ్యారు ఆ గ్రూప్ లో. అప్రాక్సిమేట్లీ 25,000 డొనేషన్ కలెక్ట్ చేశారు. ఆ డబ్బులతో రోజు రైల్వే టికెట్స్ కొంటారు, నెక్కొండ టు ఖమ్మం, సికింద్రాబాద్, ఇంకా వేరే ప్లేసెస్ కి కూడా టికెట్స్ కొంటారు. కానీ ఎవరు ఎక్కరు. లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మేము ఇది స్టేషన్ ని కాపాడుకోవడానికే చేస్తున్నాం అని చెప్తున్నారు. ఫ్యూచర్ లో ఎక్కువ ట్రైన్స్ ఆగేలాగా చేస్తాం, మేము మా ఊరికి హాల్ట్ కోసమే చేస్తున్నాం ఇదంతా అని చెప్తున్నారు. చాలా గొప్పగా చెప్పారు. చాలా బాగుంది కదా స్టోరీ, వెరీ ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్. ఈ స్టోరీ విన్నాక నాకు అర్థమవుతుంది యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అని. ఒకవేళ మీకు ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.